హలో గైస్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు 'పోరా చెవిటిన కొడక' నుండి 'పోరా నత్తిన కొడక' వరకు ప్రమోషన్ వచ్చింది భయ్య. అయితే ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం వీడియోని లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి భయ్య. ముందు మాత్రం కామెంట్ చేయకండి. సో ఇదే నా నుంచి చిన్న రిక్వెస్ట్. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మెయిన్‌గా స్టార్ హీరోల పాత్రలకు ఏదైనా శారీరక లోపం పెట్టి మాస్ నొప్పించడం అంటే అది చాలా కష్టం భయ్య. కానీ సుకుమార్ దాన్ని సాధ్యం చేసి చూపించారు. రంగస్థలంలో రామ్ చరణ్‌కు చెవుడు పెట్టడం ద్వారా అన్ని వర్గాలను మెప్పించి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకున్నారు భయ్య. ఇకపోతే 'పుష్పలో' అల్లు అర్జున్‌కి ఒకవైపు భుజం పైకి లేపి లోపాన్ని అద్భుతంగా వాడుకున్నారు. దీనికన్నా ముందు 'మారుతి భలే భలే మగాడో'లో కూడా నానికి మతిమరుపు పెట్టడం ద్వారా ఈ ట్రెండ్‌కి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే రాబోయే 'గేమ్ చేంజర్'లోనూ చరణ్ క్యారెక్టర్‌కు అలాంటి ట్విస్టులు చాలా ఉన్నాయంట భయ్య. కాకపోతే ఇది కేవలం ఫ్లాష్ బ్యాక్‌లో మాత్రమే జరుగుతుందంట. ఇన్సైడ్ టాక్ ప్రకారం సెకండ్ హాఫ్ వద్ద వయసున్న అప్పన్నగా కనిపించే రామ్ చరణ్ నత్తితో మాట్లాడుతున్నాడు భయ్య. అయితే నత్తిని కేవలం పెట్టాలని కాకుండా కథలో ముఖ్యమైన ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్లి ఒక కీలకమైన ట్విస్ట్‌కి కారణమవుతుందని అంటున్నారు భయ్య. ఈ పాయింట్‌ని గాని ప్రేక్షకులు గనుక సరిగ్గా రిసీవ్ చేసుకుంటే అప్పన్న ఎపిసోడ్ మొత్తం ఒక రేంజ్‌లో ఉంటుందని యూనిట్ అయితే ఊరిస్తున్నారు భయ్య. పర్ఫార్మెన్స్ పరంగా చరణ్ దీన్ని అద్భుతంగా పోషించాడని, రంగస్థలం ఆర్ఆర్ఆర్ మించి పేరుకు రావడం ఖాయమని షూటింగ్ టాక్. ఇకపోతే రామ్ నందన్ ఐఏఎస్ మాత్రం పూర్తి ఆరోగ్యంగా విలన్ భరతం పడతాడు భయ్య. ఇకపోతే జనవరి 10 విడుదల రంగం సిద్ధం చేసుకున్న 'గేమ్ చేంజర్'లో మూడో ఆడియో సింగిల్ వచ్చే వారం విడుదల కానుంది. ఇక తమన్ కంపోజ్ చేసిన స్వీట్ మెలోడీ ఖచ్చితంగా చార్ట్ బస్టర్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు భయ్య. వచ్చే నెల అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేశాక జనవరి మొదటి వారంలో రాజమండ్రి లేదా దాని దగ్గర పరిసరాల్లో మరో పెద్ద వేడుకను రంగం సిద్ధమవుతుంది. ఇంకా వివరాలు రాలేదు కానీ బాక్సాఫీస్ వద్ద 'పుష్ప 2' హడావిడి తగ్గాక పబ్లిసిటీ వేగం పెంచబోతున్నారు. ఇకపోతే కిరా అద్వానీ హీరోయిన్ నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో రామ్ చరణ్ మొత్తం 3 షేడ్స్‌లో కనిపిస్తున్నారు భయ్య. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.